అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 9వ తరగతి జీవశాస్త్రంలోని పాఠ్యాంశాలను రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా ఒకటో వీడియో అయితే కణ నిర్మాణము విధుల గురించి రివ్యూ చేయడం చేస్తూ పార్ట్ 1 పార్ట్ 2గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం వృక్ష కణజాలం గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం. సో ముందుగా కణ నిర్మాణం విధుల గురించి వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, మీకు బెటర్గా ఈజీగా ఉంటుంది. ఇక లెసన్లోకి వెళ్దాం. సో లెసన్ వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇక వృక్ష కణజాలం గురించి, కణజాలాల రకాల గురించి వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు మీరు రాయబోయే పోటీ పరీక్షల్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం, లెసన్లోకి వెళ్దాం. సో లెసన్లో వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో అయితే మాట చెప్పారనమాట. కణ నిర్మాణం విధులు అనే అధ్యాయంలో వివిధ రకాల కణాంగాల గురించి, అవి చేసే పనుల గురించి నేర్చుకున్నారు కదా. కాబట్టి అందుకే కణ నిర్మాణం విధులు తెలుసుకున్నట్లయితే, కణంలో ఉండే భాగాల గురించి ఒక అవగాహన వచ్చినట్లయితే, ఇప్పుడు మనం ఈ మిగతా కణజాలాల గురించి చర్చించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏకణ జీవుల్లో ఒకే కణం అన్ని విధులను నిర్వహిస్తుంది. అయితే బహుకణ జీవులు ఎన్నో కణాలు ఉండి అవి వివిధ రకాల పనులను నిర్వర్తిస్తుంటాయి అని అయితే చెప్పడం జరిగింది. సాధారణంగా మన చుట్టూ ఉండే వృక్షాలన్నీ కూడా బహుకణ జీవులే. జంతువుల్లాగి ఇవి కూడా మనకి ఏం చేస్తాయి, పెరుగుదల కానీ, శ్వాసక్రియ, విసర్జన వంటి క్రియలన్నీ చేస్తాయి. అంతేకాకుండా కిరణజన్య సంయోక్రియ జరిపి వాటికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడాను సరిపడేంత ఆహారాన్ని కానివ్వండి, అంతేకాని ఆక్సిజన్ని కూడా మనకి సప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మొక్కల్లో వివిధ భాగాలు, అవి చేసే పనుల గురించి తెలుసుకుందామంటూ ఇంట్రడక్షన్లు ఇవ్వడం జరిగింది. మొక్కల్లో భాగాలు, వివిధ విధులను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మొక్కల్లో వివిధ భాగాలు, పనుల గురించి కింది తరగతులు చదువుకున్నారు కదా, కింది పట్టికలో రాయండి అని చెప్పడం జరిగింది. సో ముందుగా చూద్దాం. నీటి సంగ్రహణ వేళ్ళు చేస్తాయి. వాయువుల మార్పిడి సో మనకి పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. కిరణ సంక్రియ ఆకుల్లో జరుగుతుంది. బాష్పోత్సేకము పత్రరంధ్రాలు ఇక్కడ చెప్పదు. ప్రత్యుత్పత్తి మనకి ఫలము లేదా అంటే పుష్పాలు లేదా మొగ్గల్లో జరుగుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ లోపలికి వెళ్తే మొక్కలు అన్ని రకాల జీవక్రియలను ఎలా జరుపుకోగలుగుతున్నాయి, ఈ క్రియలు నిర్వహణలో సహాయపడడానికి మొక్కల్లో ప్రత్యేకమైన కణాల అమరిక ఏమైనా ఉందా అంటే అడగడం జరిగిందనమాట. సో కింద కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో యాక్టివిటీస్ని మీరు పరిశీలించిన తర్వాత తెలుసుకుంటారు. 8వ తరగతిలో ఉల్లిపొర కణాలను పరిశీలించారు కదంటూ మాట అయితే అడిగాడు అనమాట. సో ఉల్లిపొరలో కణాలు చూసినట్లే మనకు దీర్ఘచతురస్రాకారాలు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. సో ఉల్లిపొరలను పరిశీలించేటప్పుడు మనం ఏం చేస్తామంటే, సో అంతరంగా ఉండే నిర్మాణాలు కానీ కేంద్రకాన్ని మనం చూసేటప్పుడు చేస్తూ ఉంటాం అనమాట. ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. సో అన్ని కణాలు ఒకే మాదిరిగా ఉన్నాయా అని అడిగాడు అనమాట. కొన్ని కణాలు పొడవుగా ఉంటే, కొన్ని కాస్త వెడల్పుగా ఉన్నాయి. సో కణాల అమెరికా ఎలా ఉందని ప్రశ్నిస్తాడు అనమాట. అలాగే ఆకుపై పొరలోని కణాలు ఒకసారి చూడండి అని ఇచ్చాడు. అంటే తమలపాకు కానీ లేదా గోలగండి ఆకులు కానీ తీసుకోమన్నాడు. సో ఆకుల మధ్యను మడిచి చింపండి అని అడిగాడు. చినిగిన చోట సన్నని అంచు కనిపిస్తుంది. ఈ అంచును మీరు ఉల్లిపొరను పరిశీలించినట్లయితే సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించడం అని ఇచ్చాడు అనమాట. గీచి వాటిని పటాలు గీయమన్నాడు. సో మనం చూసినట్లయితే దాదాపుగా ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ వేశాడు ప్రశ్న, అన్ని కణాలు ఒకే మాదిరిగా ఉన్నాయా అని అడిగాడు అనమాట. వాటి అమరికలో ఏమైనా తేడా ఉందా అని అడిగాడు. సో ప్రయత్నం ద్వారా మీరు ఏం గ్రహించారంటే, కణాల సమూహం అనేది, కణాలు అనేవి ఇప్పుడు కూడా సమూహంగా ఉంటాయి. నిర్దిష్టంగా ఉండడం మనం పరిశీలిస్తాం. అంటే ఒకదానితో ఒకటి కాంపాక్ట్గా ఉంటాయన్నమాట. ఓకేనా, రైట్. కణాలు ఇప్పుడు కూడాను ఒకటే ప్రత్యేకంగా ఉండదు, ఇవి కొన్ని సమూహాలుగా ఉంటాయన్నమాట. ఇలా సమూహాలుగా ఉండేటటువంటి లేదా ఒకే రకమైన కృత్యం నిర్వహించేటటువంటి, ఒకే రకమైన జీవక్రియలు నిర్వహించేటటువంటి కణాల సముదాయాన్నే మనం కణజాలము అని పిలుస్తాం అనమాట. మరి ఈ కణజాలాల్లో ఒక్కొక్క దాని గురించి పరిశీలించడంటూ వేరు మూలంలోని కణాలను పరిశీలించండి అని అడిగాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం చేయమన్నాడంటే, వేరులో ఉండే కణాలు ఆకు కణాలు మాదిరిగా ఉంటాయా, ఏమైనా తేడా ఉంటాయా, వేరులో కణాలు ఎలా అమరు ఉంటాయో మనం తెలుసుకుందామంటూ ఇందులో మనకు ఉల్లి వేర్లు అవసరం అవుతాయి. కాబట్టి ఉల్లి వేర్లు మనం తయారు చేయాలంటే ఎలా చేస్తాము ఇక్కడ చూడండి ఒకసారి. ఒక పారదర్శకంగా ఉండేటటువంటి, అది ప్లాస్టిక్ అయినా కావచ్చు, గాజు అయినా కావచ్చు, సీసాను తీసుకోండి. దాంట్లో నీటిలో నింపండి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. ఉల్లిగడ్డను సీసా మూతిపై ఉంచాలి. వేర్లు దాదాపు 1 అంగుళం పొడవు వచ్చే వరకు కొద్ది రోజుల పాటు వేర్లు పెరిగేటట్లు చూడండి అని ఇచ్చాడనమాట. ఇలా ఉల్లిగడ్డను పెట్టినట్లయితే మనకి ఏమొస్తాయి, వేర్లు వస్తాయి కదా. ఆ వేర్లు తీసుకొని ఓకేనా కత్తిరించండి. ఒక వేరు కొనను తీసుకోండి, దాన్ని గాజు పలకపై ఉంచండి. దానిపై ఒక చుక్క నీటిని, తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేసి మనకి కవర్ స్లిప్తో కప్పండి. తర్వాత దాన్ని పరిశీలించినట్లయితే మీరు ఏం చూస్తారు అంటే, వేరు చిగుల్లో మనం చూస్తే 3 రకాలైనటువంటి కణాంగాలు అయితే కనిపిస్తున్నట్టు చూపించారనమాట. ఒకటి
అగ్ర విభాజక కణజాలం చూపించాడు, పార్శ్వ విభాజ్య కణజాలం చూపించాడు, ఇక మధ్యస్థ విభాజక కణజాలం చూపించాడు. అంటే ఈ 3 కూడా మనకి విభాజ్య కణజాలాలు అనమాట. సో ఈ విభాజ్య కణజాలాలు అంటే ఏంటి గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఏదైనా సరే ఒకే రకమైనటువంటి జీవక్రియలు లేదా ఒకే రకమైనటువంటి చర్యలు చూపించేటటువంటి కొన్ని కణాల సముదాయాన్నే మనం ఏమని పిలుస్తాము చూసారా, దాదాపుగా ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహములు ఒకే విధమైన విధులను నిర్వర్తిస్తుంటాయి. అటువంటి కణాల సముదాయాన్నే కణజాలము టిష్యూస్ అంటాం అనమాట. ఓకేనా, కణాల సముదాయం ఒకే రకమైన నిర్మాణం ఉండాలి, ఒకే రకమైన విధులు నిర్వహించాలి, వాటిని మనం ఏమంటాం కణజాలాలు అంటాం. సో మరి ఈ కణజాలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ ఒక కృత్యం అయితే ఇచ్చాడు. ఒకరోజు హరిత లత కలిసి పార్కుకి వెళ్ళింది. అక్కడ ఒక తోటమాలి ఒక పెద్ద కత్తెరతో మొక్కల కొలను కత్తిరించడం చూసింది. ఆ అమ్మాయికి ఒక అనుమానం కలిగింది. వెంటనే తోటమాల దగ్గరికి వెళ్ళి అడిగింది. ఈ సంభాషణ మనం చదువుకుందామంటూ ఇచ్చాడు. అలా కొనాలని కత్తిరించేస్తే మొక్కలు ఎలా పెరుగుతాయి? వెంటనే అతను పక్క నుండి కొమ్మలు పెరుగుతాయి అని, చిగురు ఆగిపోతుంది, పక్క నుండి కొమ్మలు పెరుగుతాయి అన్నాడు అనమాట. తర్వాత ఆమె మరొక తోటమాలి ఒక 3ను నీరు పోయడం చూసింది. అక్కడికి వెళ్ళి అడిగింది, ఈ 3కు నీళ్ళు ఎందుకు పోస్తున్నావు? 3 అంటే మొత్తం చెట్టునంతా నరికేసిన తర్వాత చివరికి మిగిలిపోయినటువంటి ఆధారం. 3 తొందరగా చిగురు వస్తుంది అని అన్నాడు అనమాట. 3కు ఆకులు ఎలా వస్తాయి అన్న ప్రశ్న హరిత మెదడులో ఉదయించింది. దానికి సమాధానం మీకు తెలుసా? మొక్కల్లో పెరుగుదలకి, గాయాల్ని మాన్పడానికి, ఇంకా ఇతర విధులను ఉపయోగపడే కణజాలాల గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దామని ఇచ్చాడు అనమాట ఇక్కడ. సో ఇక్కడ రకరకాల కణజాలాల గురించి అయితే మనం ఒకసారి చర్చించాల్సి వస్తుంది. సో వృక్ష కణజాలాలు రకాలండి. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చేటటువంటి ఏరియా. ఓకే, మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించేవి విభాజ్య కణజాలాలు, మెరిస్టమాటిక్ టిష్యూస్ అని పిలుస్తాం. ఓకే, మొక్క పెరుగుదల కానివ్వండి, ఏదైనా నష్టం జరిగేటప్పుడు దాన్ని మరమ్మతులు చేయడానికి కానీ ఉపయోగపడేది విభాజ్య కణజాలం. అలాగే చెట్టును బాహ్య పరిస్థితుల నుండి, బాహ్య వాతావరణాల నుండి రక్షించే పొరను మనం ఏమని పిలుస్తామంటే త్వచ కణజాలం అంటాం. దీన్నే డెర్మల్ టిష్యూస్ అంటారు. అలాగే వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాల సరి అయిన స్థితిలో ఉండేలా చేసేది. అంటే ఒక కణజాలం ఇంకో కణజాలంతో రెండూ కూడాను సమానంగా, అంటే దాన్ని ఏమంటారంటే అనుసంధానంగా ఉండేటట్లు, సమతాస్థితిలో ఉండేటట్లు, లేదా ఒకదాని కొరిలేషన్ ఉండేటట్లు చేసేది సంధాయక కణజాలం. వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసేది సంధాయక కణజాలాలు అంటే దీన్ని గ్రౌండ్ టిష్యూస్ అంటారు. ఇక పదార్థాల రవాణాకు సహాయపడే కణజాలాలని మనకి ప్రసరణ కణజాలాలు అంటారు. దీన్ని వాస్కులర్ టిష్యూస్ అని పిలుస్తారు. ఇక ఒక్కొక్క కణజాలం గురించి అయితే మనం చూడాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే విభాజ్య కణజాలము పెరుగుదల, మరమ్మత్తు. సో త్వచాలు, పొరలు లేదా బెరడు అంటాం కదా, త్వచ కణజాలము. సో వృక్ష దేహాన్ని ఏర్పరిచేది సంధాయక కణజాలము. సో రవాణా చేసేది నీరు కావచ్చు, పోషకాలు కావచ్చు, రవాణా చేసేది ప్రసరణ కణజాలాలు. ఇప్పుడు ఒక్కొక్క కణజాలం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనకి విభాజ్య కణజాలం గురించి మాట్లాడదాం. సో విభాజ్య కణజాలం మనం చేయాలంటే మళ్ళీ మనకి ఏం కావాలండి? రంజనం కావాలి. రంజనం అంటే మీకు ఇంతకుముందే చెప్పాము, కణాలు అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా మనకి నీటిలో ఉన్న నీటి కలర్లా ఉంటాయి. వాటిని మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయలేము. సో ఏదో కలర్ వేస్తే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు విభాజ్య కణజాలం తెలుసుకోవడానికి ఫస్ట్ ఏం చేసాం, ఏదో ఒక కలర్ని ఏం చేసామంటే వేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, కాండం యొక్క కొన తీసుకోండి. కాండం యొక్క కొన అంటే మనకి చెట్టు పెరిగేటప్పుడు చిగురుగా ఉండేటటువంటి చెట్టు చివరి భాగాన్ని కాండం కొన అంటాం కదా, దాన్ని తీసుకొని దాని నిలువు కొతపాటాన్ని పరిశీలించండి అని ఇచ్చాడు అనమాట. అంటే మనకి కాండం చిగురు అనేది ఎప్పుడు కూడా అలా పైకి పెరుగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు? అగ్ర విభాజ్య కణజాలము అని పిలుస్తాం అనమాట. సో ఇది ఎప్పుడు కూడా ముందుకు పెరుగుతూనే ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా మనకి బ్రేక్ అవ్వదు. ఇక కాండం అంటే పైకి మధ్య భాగం ఏదైతే పైకి వెళ్తుందో దానికి ఇరువైపులా కూడాను చిన్న చిన్న కొమ్మలు వచ్చేటటువంటి భాగం ఉంటుంది. దాన్ని పార్శ్వ విభాజ్య కణజాలం అని పిలుస్తాం. ఇక తర్వాత చెట్టులో మనం చూసినట్లయితే కొమ్మకి లేదా కాండంకి కొమ్మకి మధ్యలో లేదా కాండంకి ఆకుకి మధ్యలో చిన్న మనకి మొగ్గల్లా ఉంటాయి. ఓకేనా, వాటిని ఏమంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అంటాం. ఇలా మనకి విభాజ్య కణజాలాలు ఉంటాయన్నమాట. 3 రకాలు. 1 అగ్ర విభాజ్య కణజాలం, 2 పార్శ్వ విభాజ్య కణజాలం, 3 మధ్యస్థ విభాజ్య కణజాలం అనమాట. మరి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి?
సో కాండం కొన భాగాల్లోనూ, పార్శ్వ భాగాల్లోనూ, ఇతర కణజాలాల పొరల మధ్యలోనూ మీరు విభాజ్య కణజాలాలు చూడవచ్చు. కాండం కొన భాగంలో ఉండి మొక్కల పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలాల్ని అగ్ర విభాజ్య కణజాలము అంటాము. ఎపికల్ మెరిస్టెమాటిక్ టిష్యూ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సెకండ్ వన్, కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులాకారంగా పెరుగుదలను కలిగించే కణజాలాల్ని పార్శ్వ విభాజ్య కణజాలం అంటాం అనమాట. అంటే చుట్టూ పెరుగుతుందంటే చిగురు పెరుగుతుంది పాటు పక్క నుండి మనకి కొమ్మలు కూడా పెరిగేటటువంటి భాగాల్ని మనం ఏమంటామంటే లాటరల్ మెరిస్టెమాటిక్ టిష్యూస్ అంటాం అనమాట. ఇక మూడవది, కాండం మీద శాఖలు ఏర్పడే చోట, ఆకులు పుష్పం వృంతం పెరిగే చోట, అంటే మనకి చెట్టు ఉందనుకోండి, ఆకు మనకి ఇలా వచ్చిందనుకోండి, మధ్యలో మనకి చిగుళ్ళు వస్తుంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఉండే కణజాలాన్ని మనం ఏమంటామంటే మధ్యస్థ విభాజ్య కణజాలము అంటాము. అంటే దీన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టెమాటిక్ టిష్యూ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఇలా మనకి విభాజ్య కణజాలాలు 3 రకాలుగా ఉంటాయన్నమాట. సో అయితే వీటి గురించి ఒక యాక్టివిటీ కూడా ఇచ్చాడనమాట, మీరైతే చూడొచ్చు. ఓకే. సో కాండం కొనలో ఏ టిష్యూ ఉంటుంది, కాండం వెనుక ఏ టిష్యూ ఉంటుందో అయితే మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. విభాజ్య కణజాలంలోని కణాల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. కణాలు చిన్నవిగా ఉంటాయి, పలుచటి కణకవచం ఉంటుంది. ఇవి స్పష్టమైన కేంద్రకాన్ని, తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉండే కణాలు. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమర్చబడి ఉంటాయి. ఎప్పుడు విభజన చెందగలిగే శక్తిని కలిగి ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ఏమవుతుంటాయి, విభజన చెందుతూనే ఉంటాయి అన్నమాట. మరి ద్విదళ బీజ కాండంలోని కణజాలాల గురించి మాట్లాడదాం. ద్విదళ బీజం అంటే ఏంటి, ఏకదళ బీజం అంటే మీకు ఎంతవరకు తెలిసే ఉందనుకుంటాను. ఏదైనా ఒక ద్విదళ బీజం ఒక కాండం సేకరించి అడ్డుకోత స్లైడ్ను తయారు చేయండి. దాన్ని సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించండి. ఓకేనా. కాండం కొన, వేరుకొనలో ఉన్న విభాజ్య కణజాలను పోల్చండి అంటూ ఒక పట్టిక ఇచ్చాడు. ఇప్పుడు మనం చూద్దాం. సో పటంగా ఇచ్చిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది చూడడానికి ద్విదళ బీజ కాండం అడ్డుకోత అండి. సో కాండం అడ్డుకోత. సో సాధారణంగా మనకి ఇది ఒక చిన్న రొట్టె ముక్కలా ఉంది, అంటే ఇలా ఉంది కదండి. సో దీన్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన తర్వాత వచ్చేటటువంటి సో క్రాస్ సెక్షన్ అనమాట ఇలా కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఏముంటుంది, సో సైడ్లో ఉండేది విభాజ్య కణజాలం, చుట్టూ ఉండేది త్వచ కణజాలం, సో మధ్యలో ఉండేది సంధాయ కణజాలం, సో మధ్యలో ఉండేటటువంటి హోల్స్లా ఉన్నాయి చూసారా, ఈ హోల్స్లే మనకి ప్రసరణ కణజాలం అనమాట. ఇలా మనకి 4 రకాల కణజాలాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నా, సో భాగాలు పెరగడానికి లేదా మనకు సహాయం చేసేది విభాజ్య కణజాలం, సో చుట్టూ రక్షణగా ఉండేది త్వచ కణజాలం, లోపల ఉండేటటువంటి కణాన్ని అంటే మొత్తం మొక్కను ఏర్పరిచే భాగం సంధాయ కణజాలం, ఇక ప్రసరణ చేయడం కోసం చుట్టూ కూడా సన్నని నాళాలు లాంటి పైపులు లాంటి భాగాలు అంటే వీటిని ప్రసరణ కణజాలం అంటారనమాట. సో ఈ విధంగా మనకి కణజాలాలని చూపించడం అయితే జరిగిందనమాట. ఇక చూస్తే రెండో దాని గురించి వద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇంకేమైనా ఇచ్చాడేమో కొత్తగా. విభాజ్య కణజాలం గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన మొక్కల్లో ఉండే ఇతర పెద్ద కణజాల సమూహాలైన త్వచ కణజాలం, సంధాయ కణజాలం, ప్రసరణ కణజాలాల గురించి పరిశీలిద్దామని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడాను విభాజ్య కణజాలం నుండే మనకి అభివృద్ధి చెందుతాయి. అంటే మొక్క స్టార్టింగ్ అనేది ఏమొస్తుంది చెప్పండి, అగ్రగ్రీవం వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, మనకి అగ్ర విభాజ్య కణజాలమే వస్తుంది అనమాట. సో అది ముందుగా ఏర్పడి ఆ తర్వాత ఏమవుతుంది, మొక్కగా వెడల్పుగా మారుతుంది. అంటే ప్రతి కణజాలం కూడా మనకు దేని నుండి వస్తుంది, విభాజ్య కణజాలం నుండి రావడం జరుగుతుంది. రెండోది త్వచ కణజాలం అండి. దీన్ని డెర్మల్ టిష్యూ అన్నాడు. డెర్మల్ టిష్యూ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందేని, త్వచము అంటే మొక్కను రక్షించేది. ఓకే. మొక్క దేహ ఉపరితలం అంతా మనకు త్వచ కణజాలం కనిపిస్తుంది. ఈ త్వచ కణజాలాన్ని మరింత పరిశీలించడానికి క్రింది కృత్యం చేయండి అని ఇవ్వడం జరిగిందనమాట. తాజాగా ఉన్న రియో ఆకు లేదా తమలపాకును తీసుకోండి, ఒకసారిగా మధ్యలో చీల్చండి. చినిగిన ఆకు వద్ద తెల్లటి పొర కనిపిస్తుంది. ఈ పొరను జాగ్రత్తగా సూక్ష్మదర్శనం ద్వారా పరిశీలించండి. కణాల అమరికను పరిశీలించి అన్ని కణాలు ఒకేలా ఉన్నాయా, కణాల మధ్య ఖాళీ ఉందా, మొక్కలో ఉండే త్వచ కణజాలంలోని కొంత భాగాన్ని మాత్రమే ఈ కృత్యం ద్వారా మనం చూడగలుగుతామని ఇచ్చాడనమాట. సాధారణంగా త్వచ కణజాలం ఒక వరుస కణాలను కలిగి ఉంటుంది. అంటే త్వచ కణజాలం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, కణాలు అనేవి మనకి ఒక వాల్ మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే బ్రిక్స్ అనేవి ఒకటి పక్కన ఒకటి ఎలా అరేంజ్ చేస్తామో, ఇక్కడ కూడా అలాగే మనకి టైల్స్ మాదిరిగా. ఓకే. సింపుల్గా చెప్పాలంటే టైల్స్ వేసేటప్పుడు ఎలా మనం ఒక వరుసలో మనం సెట్ చేస్తామో, త్వచ కణజాలాల్లో కూడాను కణాలు అనేవి ఏముంటాయంటే ఒక వరుస క్రమంలో ఉంటాయి. కణాలు విభిన్నతను చూపిస్తుంది. వాటి విధులు బట్టి, స్థానాన్ని బట్టి ఈ కణజాలం 3 రకాలుగా విభజించారనమాట. ఒకటి వెలుపలగా ఉండేది బాహ్య చర్మం అంటాం, దీన్ని ఎపిడెర్మిస్ అంటారు.
ఇక మధ్యలో ఉండేదాన్ని మధ్య పొర లేదా మధ్య త్వచం అంటారు, దీన్ని మెసోడెర్మిస్ అంటారు. ఇక లోపలగా ఉండేదాన్ని మనం అంతఃత్వచము లేదా లోపల పొర అంటాం, దీన్ని ఎండోడెర్మిస్ అంటారు. చూడండి, ఎపి, మిసో, ఎండో. ఎపి అంటే బాహ్యం బయట ఉండేది, మిసో అంటే మధ్యలో ఉండేది, ఎండోడెర్మ్ అంటే లోపల ఉండేది. బాహ్యత్వచం, మధ్యత్వచం, ఇక అంతర్త్వచం. సో విభాజ్య కణజాలంలోని కణాలతో పోలిస్తే త్వచ కణజాలాల్లో కణాల గోడలు దళసరగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో అవి బాగా దళసరిగా ఉండి మైనంపు పూతను కలిగి ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అండి, సాధారణ ఎడారి మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మొక్కల పైన ఏ పూత ఉంటుంది అని అడుగుతాడు అనమాట, మైనం పూత. ఓకేనండి. సో ఆకు బాహ్య చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి, వాటిని మనం పత్రరంధ్రాలు, స్టొమాటా అని పిలుస్తాం అనమాట. ఈ స్టొమాటా ద్వారానే మనకి వాయువుల మార్పిడి కానీ, అంటే వాయువుల మార్పిడి కానీ, బయటికి రావడం, లోపల తీసుకోవడం కానీ, అలాగే నీటి ఆవిరి బయటికి పంపించడం కానీ జరుగుతుందన్నమాట. వాటిని ఆవరించి రెండేసి మూత్రపిండాకారపు రక్షణ కణజాలాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది మనకి ఈ మొత్తం స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తామంటే, మనం ఇక్కడైతే కరెక్ట్గా లేదు, ఇక్కడ చూడండి, పత్రరంధ్రం అనమాట. పత్రరంధ్రాన్ని మనం ఏమంటాం, స్టొమాటా అంటాము. దీన్ని రక్షించు కిడ్నీ లాంటి 2 నిర్మాణాలు అయితే ఉన్నాయి, వీటిని మనం రక్షక కణాలు అని ఇచ్చాడు అనమాట. నిజానికి ఇక్కడ హరితరేణు అని ఇచ్చాడు, కాదు, ఇది హరితరేణు అయితే కాదు, రక్షక కణాలు అవి చూసుకుంటారు. ఓకేనా. వేరులో అయితే బాహ్య చర్మం కణాలు పొడవుగా వెంట్రుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి. తుమ్మ, వేప వంటి చెట్లు కాండం మీద కానీ శాఖల మీద కానీ జిగురు పదార్థాలు మీరు ఎప్పుడైనా చూసారా? తుమ్మ చెట్టు మీద కానీ వేప చెట్టు పైన కానీ జిగురు ఎప్పుడైనా చూసారా? అయితే జిగురు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు అనమాట. ఓకేనా. సో నీటి ఎద్దడిని, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికం కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకార జీవులు దాడి మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది త్వచ కణజాలమే. ఓకేనా. ఈ త్వచ కణజాలంలో పెద్ద పెద్ద చెట్లు తీసుకుంటే ఏమవుతాయంటే బాహ్య చర్మం పైన అనేక పొరలుగా ఏర్పరుస్తుంది, దాన్నే మనం బెరడు అంటాము, బార్క్ అంటాము. ఇక తర్వాత మనం జిగురు గురించి మాట్లాడుకుందాం. విసర్జన పదార్థాలు, అధికంగా ఉన్న ఆహార పదార్థాలు, శ్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాల్లో నిలువ చేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉంటుంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి ఈ జిగురు స్రవిస్తుంది. అంటే మనకి ఈ వేప చెట్టు కానీ, తుమ్మ చెట్టు పైన కానీ, బెరడు పైన చిన్నగా మనం కత్తించినట్టయితే మనకి జిగురు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా వాయు మార్పిడి, బాష్పోత్సేకానికి అత్యవసరమైన పత్రరంధ్రాలు, నేల నుండి నీరు, లవణాలు సంగ్రహణకు అత్యవసరమైనటువంటి మూలకేశాలు కూడా త్వచ కణజాలాల నుండి ఏర్పడతాయి. సో ఇక్కడ ప్రశ్న, మూలకేశాలు అనేవి ఏ కణజాలాల నుండి ఏర్పడతాయని ప్రశ్న అడుగుతాడు. చాలా వరకు తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. మూలకేశాలు త్వచ కణజాలం అండి. మూలకేశాలు అంటే మనకు వేలల్లో ప్రధాన వేరుకు ఆనుకుని సన్నగా ఉండేటటువంటి తల వెంట్రుకల వంటి నిర్మాణం ఉంటుంది, వాటిని మూలకేశాలు అంటారు. నిజానికి మొక్కకు కావాల్సినటువంటి నీరు కానీ లేదా లవణాలు కానివ్వండి ఈ మూలకేశాల ద్వారానే సేకరించి చెట్టు మొత్తానికి ప్రసరింపేలా చేస్తారు వేరుపీడనం ద్వారా. సో ఈ త్వచ కణజాలంలో కొన్ని కణాలు కిరణజన్య సంయోగక్రియను కూడా నిర్వహిస్తాయి అని చెప్పాడనమాట. ఇక మూడోది గ్రౌండ్ టిష్యూ, దీన్ని మనం ఏమని పిలుస్తాం, సందాయ కణజాలం అంటాం. కాండం అడ్డుకోతలో మీరు సందాయ కణజాలం చూశారు కదా, మీరు చూసిన కణాల అమరిక పటం గీయండి. ఈ కణాలు పెద్దవిగా ఉండి కేంద్రకం ప్రస్ఫుటంగా కనిపించడాన్ని మీరు గమనించవచ్చు. ఇటువంటి కణాలు సందాయ కణజాలాన్ని ఏర్పరుస్తాయి. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ సందాయ కణజాలాలే ఉంటాయి అని అడిగాడనమాట, చెప్పాడు ఇక్కడ. సందాయ కణజాలం ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కను బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. సందాయ కణజాలంలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు సందాయ కణజాలాల్లో కూడా మనకి 3 రకాలు అయితే ఉన్నాయి. ఒకటి మృదు కణజాలం, దీన్నే ప్యారెన్కైమా అంటారు. రెండోది స్థూలకోణ కణజాలం, దీన్నే కోలెన్కైమా అంటాము. మూడోది దృఢ కణజాలం, దీన్నే స్క్లెరన్ కైమా అని పిలుస్తాం. చూడండి, మొదటి ప్యారెన్కైమా, కోలెన్కైమా, మూడోది స్క్లెరన్కైమా. ఇలా మనకి 3 రకాల కణజాలాలు అయితే ఉంటాయి. మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలం. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చాడు మీకోసం. ఓకే, రైట్. సందాయ కణజాలాలు రకాలైతే ఇచ్చాడు. సో ఈ సంధాన కణజాలాల్లో మరి వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే మృదు కణజాలంలో కణాలు మృదువుగా పల్చని గోడలు కలిగి ఉంటాయి, వదులుగా సంధించబడి ఉంటాయి. హరిత రేణువులు కలిగి ఉండే మృదు కణజాలాన్ని హరిత కణజాలము అంటాము. మృదు కణజాలాలు మృదువుగా వదులుగా ఉంటాయి. ఇందులో కానీ ఒకవేళ మనకి హరిత రేణువులు ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే మృదు కణజాలం అంటాం. దీన్ని మనం హరిత కణజాలాన్ని మనం ఏమంటాం,
క్లోరెన్కైమ అంటాము. మృదు కణజాలాల్లో హరితరేణువులు ఉంటే క్లోరెన్కైమ్గా ఉంటాం. పెద్ద గాలి గదులు కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలము లేక వాయుయుత కణజాలం అంటాం. ఏరెన్కైమ అని పిలుస్తాము. అంటే ఇవి ముఖ్యంగా ఎక్కువగా ఈ ఏరెన్కైమ ఎక్కడ ఉంటుందంటే మనం నీటిలో పెరిగే మొక్కల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే కణజాలము స్టోరేజ్ టిష్యూస్ అంటాం అన్నమాట. ఈ విధంగా మనకి మృదు కణజాలాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఒక శాస్త్రవేత్త గురించి అయితే మీకు తెలుసు అని ఇవ్వడం జరిగిందండి. నెహేమియా గ్రూ. ఈయన ఒక వైద్యుడు. లండన్లోని రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేశారు. 1664 సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. మొక్కల్లో ప్రతి భాగంలో కూడాను 2 రకాలుగా ఈయన విభజించాడండి. ఒకటి దవ్వ, రెండోది గట్టి భాగం అని చెప్పాడనమాట. ఆయన చెప్పింది పిత్ అండ్ ఇంకోటి లిగ్నోయిస్ పార్ట్ అని చెప్పాడనమాట. ఇది అతని యొక్క ప్రాథమిక భావన మాత్రమే. దవ్వ భాగానికి గ్రూ మృదు కణజాలం అని పేరు పెట్టాడు. గ్రూ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి 1682 సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రాశాడండి. ఇక్కడ మనకి ప్రశ్న, అనాటమీ ఆఫ్ ప్లాంట్ రాసింది ఎవరు? నెహేమియా గ్రూ. ఏ సంవత్సరంలో రాశారు? 1782. నెహేమియా గ్రూ ప్రకారం మొక్కలో మృదు కణజాలాన్ని ఏమని పేరు పెట్టారు? దవ్వ. ఓకేనండి, దవ్వ గుర్తుపెట్టుకుంటారు. ఇదండి. ఇక తర్వాత మృదు కణజాల కణాలతో పోలిస్తే స్థూల కోణ కణజాలలోని కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవుగా ఉంటాయి. దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి వీటి గురించి ప్రస్తావన అయితే ఇవ్వడం జరిగింది. రైట్. ఇక దీన్ని కంటిన్యూస్ చూద్దామండి. నిలువ చేసే కణజాలాలని మనం ఏమంటే స్టోరేజ్ టిష్యూ అంటారు. అలాగే రైట్, దృఢ కణజాలాల్లో కణాలు దళసరి గోణాలు కలిగి ఉండి కణాల మధ్య ఖాళీ లేకుండా దగ్గరగా ఉంటాయని చెప్పారు దృఢ కణజాలాల గురించి. కనుకనే త్వచ కణజాలాలతో పోలిస్తే సందాయ కణజాలాల్లో పలు రకాల కణాలను మనం చూస్తాము. వాటిలో కొన్ని కిరణజన్య సంక్రియలు కూడా జరుగుతాయన్నమాట అని మనకైతే చెప్పడం జరిగింది ఇక్కడ మృదు కణజాలాల గురించి. సో సందాయ కణజాలాల్లో మనం మృదు కణజాలాల గురించి విన్నాం. స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలాల గురించి ఇక్కడ ప్రస్తావన అయితే మనకి ఇవ్వలేదు. సో దృఢ కణజాలం గురించి అయితే ఇవ్వడం జరిగింది. దగ్గరగా ఉంటాయి, దళసరి గోడలను కలిగి ఉంటాయని మాత్రమే ఇచ్చాడు. ఇక మూడోది అయితే ప్రస్తావన ఏమీ ఇవ్వలేదు. ఇక తర్వాత చూద్దాం, వాస్కులర్ టిష్యూస్ ప్రసరణ కణజాలం గురించి మాట్లాడదాం. వేర్లు నేల నుండి నీటిని సంగ్రహించి మొక్కలు ఇతర భాగాలను పంపుతాయని మనకు తెలుసు. ఆకులు మొక్కల్లోని ఇతర భాగాలు ఆహారాన్ని తయారు చేసి మొక్కదేహంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. రవాణాలో పాల్గొనే కణజాలాలను గురించి ఇప్పుడు చదువుకుందాం. 7వ తరగతిలో మొక్కల్లో పోషణ అనే పాఠంలో మనం ఒక ప్రయోగం చేసాం. అదేమిటంటే ఎరుపు రంగు నీటిలో మొక్కను ఉంచినప్పుడు ఆ మొక్కలోని కొన్ని భాగాలు ఎరుపు రంగులకు మారడం చూసాం. లేదా ఒక లేత మొక్కని ఎరుపు రంగులో నీటిలో ఉంచిన అది ప్రయోగాన్ని మరలా చేయండి అంటూ చెప్పడం అయితే జరిగింది. అంటే ఇంతకుముందు మనం కాండం అడ్డుకోత చూసినట్లయితే మధ్యలో మీకు సన్నని పైపులు వంటి భాగాలు అయితే కనిపిస్తాయి కదా అని చెప్పాడు. వాటిని దారు అని చెప్పాడు. సో అవి దారు అనేది మనకి అంతరంగా ఉంటాయి, చూసుకోండి. సో మనం ఏదైనా చెట్టుని నరికామనుకోండి, ఆ చెట్టు మధ్య భాగంలో ఉండేటటువంటి గట్టి కణజాలాన్ని దారు అంటాము. దాని చుట్టూ కూడా మనకి ఏముంటాయంటే పోషక కణజాలం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ దారు పోషక కణాలు కలిపి సన్నని పైపుల వంటి నిర్మాణం ఉంటాయి. వీటినే నాళికా పుంజము అని పిలుస్తాం అనమాట. అంటే నాళికా పుంజం అంటే దారువు ఉంటుంది, పోషక కణజాలాలు కూడా ఉంటాయన్నమాట. వీటన్నింటినీ కలిపి మనం ఏమని పిలుస్తాం? ప్రసరణ కణజాలం అని పిలుస్తాము. ఓకేనండి. సో మొక్కలో ఏ భాగం రవాణా నిర్వహిస్తుందో ఇప్పుడైతే మాట్లాడదాం. ప్రసరణ కణజాలం ఇవి వివిధ రకాల కణాలతో ప్రత్యేకమైన అమరికలతో ఏర్పడి ఉంటాయి. ఎరుపు రంగులో కనిపించే కణజాలాలను దారు కణజాలాలు జైలం అంటారు. దానికి ఆనుకుని ఉండే కణజాలాన్ని పోషక కణజాలం అంటారు. వీటిని ఫ్లోయం అని పిలుస్తాం, ఫ్లోయం. సో వేరు నీటి నుండి నీటిని సేకరించి నీరు, పోషక పదార్థాలు దారువు ద్వారా కిరణజన్య సంక్రియలో తయారైన ఆహార పదార్థాలు మనకి పోషక కణజాలం ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. కాబట్టి వాటిని ప్రసరణ కణజాలం అంటాము. అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెట్టుని మనం తీసుకున్నాం అనుకోండి, దారు అనేది మనకి దృఢమైన చూడండి మధ్యలో మనకి ఈ దృఢమైన కలప ఉంటుంది కదా, దాని ఆనుకుని ఉండేటటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే అది దారు అంటాం. వీటి ద్వారా నీరు అనేది పైకి సప్లై అవుతుంది. పైన మొక్కల్లో ఆహారం తయారవుతుంది కదండి, ఆకులో కిరణజన్య సంక్రియ జరిగిన తర్వాత పోషకాలు తయారవుతాయి. అవి సో మనకు మళ్ళీ పోషకాలు అనేవి మొక్క యొక్క అన్ని భాగాలు పంపించాల్సి ఉంటుంది. అలా అన్ని భాగాలు పంపించడానికి మనకేముంటుంది, దాన్ని ఆనుకొని మనకి పోషక కణజాలం అయితే ఉంటుందన్నమాట. మరి వీటిని ఒకసారి పరిశీలించినట్లయితే దారువు కానీ పోషక కణజాలం కానీ మనం ఒకసారి పరిశీలించినట్టే అంతర్నిర్మాణంలో ఎటువంటి మార్పులు ఉంటాయి ఒకసారి చూద్దాం.
ముందుగా మనకి వీటిలో సన్నని పైపుల వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని నాలికా పుంజం అంటాము. మొత్తం నాలికా పుంజానికి ఆనుకొని మధ్యలో ఉండే పదార్థాన్ని దవ్వ, చుట్టూ ఉండేదాన్ని వల్కలము, ఇక బయట వైపు ఉండేదాన్ని బాహ్య చర్మం అని పిలుస్తాం అనమాట. అంటే ఇది ఒక పైప్ స్ట్రక్చర్ అయితే ఇచ్చాడనమాట. వీటన్నీ కలిపి పోషక కణజాలం కానీ దారువులు కానీ కలిసిపోయి మనకి ఏమవుతాయంటే మనకి పోషక కణజాలం అనేది ఏర్పడుతుంది. ఈ మధ్యలో మనకి ఏముంటాయంటే పోషక కణజాలంలోనే మనకి చాలని కణాలు అనేవి ఏర్పడతాయి. చాలని నాళాలు ఉంటాయి. చాలని కణాలు అదేవిధంగా చాలని నాళాలు అనేవి మనకు వ్యాపార రీత్యా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటి గురించి ఒకసారి చూద్దాం. దారువు పోషక కణజాలాలు రెండూ కలిసి నాలికా పుంజాలను ఏర్పరుస్తాయి. నాలికా పుంజాలండి, చూసారా? దారువు మరియు పోషక కణజాలాలు కలిపి మనకి నాలికా పుంజాలు ఏర్పడతాయి. దారువులో పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలాలు ఉంటాయి. పోషక కణజాలంలో పొడవైన చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం ఉంటాయి. అంటే ఇక్కడ మనకు చూడొచ్చు. ఈ ప్రశ్న ఎలా అడుగుతాడంటే చాలని కణాలు, చాలని నాళాలు ఏ కణజాలంలో మనం చూస్తాము అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, పోషక కణజాలాల్లో చూస్తాము. చాలని కణాలు, చాలని నాళాలు ఇవే మనకి ఎక్కువగా మార్కెట్లో వ్యాపార రీత్యా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, వాటికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇచ్చాడు. నేలలో ఉండే నీరు, పోషకాలు ఎత్తైన చెట్లు చివరి కొమ్మల దాకా ఎలా ప్రసరింపబడతాయి మీకు తెలుసు అని ఇవ్వడం జరిగింది. వేలు పీల్చుకున్న నీరు లవణాలు అంత ఎత్తుకు ఎలా చేరుతాయి ఊహిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని మొక్కలైతే మనకి ఎలా ఉంటుంది, 200 అడుగులు, రెడ్వుడ్ అయితే 330 అడుగులు, అంటే దాదాపుగా 100 మీటర్లు ఎత్తులో ఉంటాయి. మరి అంత పొడవైన చెట్టుకి మరి నీరు సరఫరా చేసే బాధ్యత ప్రసరణ కణజాలాలకే ఉంటుంది. వాటికి కావాల్సిన పీడనాన్ని వేరు పీడనం అంటాము. మనకి మూలకేశాల్లో ఇవి ఏర్పరుస్తాయి అన్నమాట. మొక్కలు వివిధ రకాల కణజాలాలను కలిగి ఉంటాయని, అవి వివిధ విధులు నిర్వహిస్తాయని, ప్రత్యేకంగా ఎవరే ఉన్నాయని తెలుసుకున్నారు. మరిన్ని వివరాలపై పై తరగతిలో నేర్చుకుంటారని చెప్తే పాఠం అయితే ముగిసిందనమాట. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఉన్నాయి. వ్యాపార రీతి ఉపయోగపడేటటువంటి మొక్క భాగాలు ఏవైనా మనం సాధారణంగా చెప్తాం దారువు చెప్తాం. అదేవిధంగా మనకి చాలా గోగు నార అంటాం. నార అని చాలాసార్లు వినుంటాం కదా. నార తీస్తుంటారు మొక్కల్లో. అయితే ఈ నారల్నే ఏమని పిలుస్తారంటే మనం చాలని నాళాలు అంటాము. ఈ చాలని నాళాలే మనకి నారలుగా ఉపయోగపడతాయి అన్నమాట. చెట్లు మనకి గోగు నార తీసేటప్పుడు కానీ లేదా మొక్కల్లో మనం తీస్తూ ఉంటాము కదా. తాళ్ళు చేయడానికి ఈ చాలని నాళాలను మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. దారు అనేది మీకు అందరూ తెలిసింది, కర్ర మనకి కలపగా ఉపయోగపడుతూ ఉంటాయి. గైస్, ఇది అయితే ఈ పాఠం సంబంధించి. పాఠం పైన మీ విలువైన కామెంట్స్ అయితే తెలియజేయగలని ఆశిస్తున్నాను. తర్వాత మనకి జంతు కణజాలాల గురించి అయితే చేద్దాం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.